హాయ్! హలో! అందరికీ నమస్తే. అందరికీ హాయ్. ఈరోజు మనకి ఫస్ట్ అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్ ఈరోజు చదవబోతున్నాం. ఈ తెలుగు లెటర్ అనగానే లెటరే అవ్వాల్సిన అవసరం లేదు. ఉత్తరమే అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్‌గా దీని ఉద్దేశ్యం ఏంటంటే, మనలో ఎన్నో ఆలోచనలు, మాటలు ఒక్కోసారి కవితల్లా ఉప్పొంగుతాయి. ఒక్కోసారి ఒక ప్రవాహంలాగా కొట్టుకుని వచ్చేస్తాయి. కానీ అవి రాసేస్తాం గానీ ఎవరితో అయినా పంచుకోగలమో లేదా అనే ఒక సంశయం ఉంటుంది. అంటే డౌట్ ఉంటుంది. ఆ డౌట్‌ని మనం బ్రేక్ చేయడానికే ఈ ప్లేస్ అని చాలా ఖచ్చితంగా అండ్ ప్రౌడ్‌గా గూడా చెప్పొచ్చు. ఎందుకంటే తప్పులు చేస్తాం. ఒకటి ఉన్నంత మాత్రాన ఇది అర్హత లేనిది కాదు అని చెప్పలేం కదా! అలా మనకి అనానిమస్‌గా ఫస్ట్ రెస్పాన్స్ వచ్చింది అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్‌కి. అదే ఈరోజు చదవబోతున్నాను. అది ఇట్స్ అబౌట్ లైఫ్ అని అర్థమైంది. వాళ్ళెవరో టైటిల్ పెట్టలేదు. కంటెంట్ మాత్రం పెట్టారు. ఫెల్ట్ హ్యాపీ. ఆ పోస్ట్‌ని ఇప్పుడు చదవబోతున్నాను. అందరూ వినండి. చాలా లోతు అనిపిస్తుంది. ఏదైనా సరే మనం అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు అలా అయితే నేను అది చదవబోతున్నాను. వినండి. ఎంతో అందమైన జీవితంలో ఉండేది రంగురాళ్లేనా, ఇంద్రధనస్సులేనా, కన్నీటి తడి, కలలు నిజం కావనే అలజడి, క్షణం నిశ్చలం అవ్వదేమోననే అనిశ్చితి కూడా ఉంటాయి. అయినా జీవించాలి. జీవితాన్ని ప్రేమించాలి. బ్రతుకు బ్రతకడానికి బందీవి అవ్వద్దు. భయానికి బానిసవు కావద్దు. ఆశని వీడద్దు. అంధుడివి కావద్దు. కనులే లేకుంటే కలలెలా, కళ్ళలే కాకుంటే కనువిప్పెలా, కాలమై సాగు శ్వాసలా మారు. ఎంత బాగా రాశారో కదా! చాలా బాగుంది. రాసిన వాళ్ళకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, కాలంలా అవ్వమని, శ్వాసలాగా మారమని. అంటే ఏంటంటే, పాస్ట్ గురించి తలుచుకోవద్దు, ఫ్యూచర్ గురించి బెంగపడద్దు, జస్ట్ లివ్ ఇన్ ద ప్రజెంట్. అలాగే శ్వాసలా మారు అంటే, ఈ శ్వాస అంటే ఏంటి? బ్రీతింగ్ అంటే రెస్పిరేషన్. ఇట్స్ అ లైఫ్ ప్రాసెస్. ఎప్పుడూ కూడా అది ఉన్నప్పుడే, అంటే మనం బతుకున్నప్పుడే వి బ్రీత్ కదా. సో జస్ట్ బ్రీత్ అంటే జస్ట్ లివ్ అని చెప్పినట్టు నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్తారని అనుకుంటున్నాను. అలాగే మీకేమైనా అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్ ఉంటే కనుక ప్లీజ్ సెండ్ దెమ్ టు unpostedteluguletters@gmail.com ఆర్ అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్స్ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మీరు డైరెక్ట్ మెసేజ్ అయినా పంపించవచ్చు. మీ అందరికీ ఇది నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక చక్కటి అన్‌పోస్టెడ్ తెలుగు లెటర్తో మీ ముందరికి వస్తాను. ఓకేనా? సరే, బాయ్. అంతవరకు థ్యాంక్స్. కీప్ లిస్నింగ్.